అందరికీ మా యూట్యూబ్ ఫ్యామిలీ. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు? యాక్చువల్లీ నేను ఏంటంటే లాంగ్ వీడియోస్ చేస్తున్నాను. వీడియో చూసే ముందు ఫస్ట్ సబ్స్క్రైబర్స్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నేను కూడా మీకు రిటర్న్ ఇస్తాను. ఇంకోటి, అందరు ఎలా ఉన్నారు? నేను లైవ్ చేయాలనుకుంటున్నాను. నాకు లైవ్ చేయాలంటే చాలా ఇష్టము. కానీ మనకేంటంటే లైవ్ చేయాలంటే 50 సబ్స్క్రైబర్స్ ఉండాలంట కదా. సో మనకు అంత లేదు. మనకు 4 ఉన్నారు అంతే. మన న్యూ ఛానల్. మనం ఇంతకుముందు ఒక ఛానల్ చేసామన్నమాట. కాకపోతే అది అన్నది డిలీట్ అయిపోయింది. అది ఎందుకు డిలీట్ అయింది ఏంటని తెలియదు, బట్ డిలీట్ అయిపోయింది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఛానల్ డిలీట్ అయిపోయినప్పుడు చాలా కష్టపడ్డాను. దాంట్లో చాలా అంటే చాలా కష్టపడ్డాను. రీసెంట్గానే అదేంటి వాచ్ టైం పెరుగుతున్న ఎక్కువ వస్తుంది, పర్వాలేదు అనుకునే టైంలో ఛానల్ డిలీట్ చేసేసారు. చాలా అంటే చాలా బాధ వేసేసింది. సర్లే అని చెప్పేసి ఇక మా ఆయనతో చెప్పాను, మా ఛానల్ అలా అయిపోయింది, ఏం చేయాలి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా బాధగా మాట్లాడాను మా ఆయనతో. తర్వాత ఇక మా ఆయన చెప్పాడు ఏంటంటే, సర్లే వదిలేసి ఈ ఛానల్ తీసుకో, దాంట్లో వీడియోస్ ఏం పెట్టేవని అడిగాడు మా ఆయన. సో నేను చెప్పాను ఏంటంటే దాంట్లో వీడియోస్ ఏం పెట్టలేదు. యాక్చువల్లీ నాకు తెలియదు. లాంగ్ వీడియోస్ ఏం చేశానంటే గేమ్స్ వీడియో పెట్టాను. లాంగ్ వీడియోస్. షార్ట్ వీడియోస్ ఏం చేశాను అంటే నార్మల్గా డైలాగ్లు అవి చెప్పుకోవడం పెట్టాను అన్నమాట. అట్లా తిరగడం కానీ అవి పెట్టాను. దాంట్లో గేమ్స్ వీడియో పెట్టాను. దానివల్ల మ్యాక్సిమం డిలీట్ అయిందని చెప్పేసి చెప్పారు మా ఆయన. మరి నాకైతే ఐడియా లేదు. సర్లే అని చెప్పేసి ఇక మా ఆయన ఏం చేశారంటే, మా ఆయనకు ఐడియా ఉంది ఒకటి. మా ఆయన దాంట్లో ఒక 600 ఫాలోవర్స్ ఉన్నారు. మా ఆయన ఐడి ఇచ్చాడు. ఇక అది వాడని, అది కూడా తెలియకుండా అలాగే చేశాను. ఏమని, లాంగ్ వీడియోస్ ఏమో గేమ్ వీడియోస్ పెట్టేశాను. ఆ వీడియోస్ పెట్టేసరికి ఛానల్ కూడా అది కూడా డిలీట్ అయిపోయింది. ఇక మా ఆయన యూట్యూబ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాడు. ఏమని, నాకు సారీ ఏమైనా మిస్టేక్ అయిపోయిందేమో, ఇంకోసారి చేయను అని చెప్పేసి మా ఆయన పాపం బాగా రిక్వెస్ట్ చేశాడు. 500 ఫాలోవర్స్ అంటే చాలా ఫాలోవర్స్ రావాలంటే చాలా కష్టము అని చెప్పేసి ఆయన కూడా పాపం డల్గా అయిపోయాడు. ఇక నాకు భయం వేసేసింది ఆ ఛానల్ డిలీట్ అవ్వగానే. సర్లే ఇక మా ఆయన ఏం చెప్తాడో ఏంటో అని చాలా భయపడ్డా. కానీ మా ఆయన ఏం చెప్పలేడు. అప్పుడు పర్వాలేదు అనుకున్నా. కానీ అప్పటి నుంచి ఇక యూట్యూబ్ చేయాలని మా ఆయనకు యూట్యూబ్ చేయాలని మైండ్ సెట్ మొత్తం పోయింది. నాకైతే గెలిచినా గెలవకపోయినా ట్రై చేద్దాము, అదృష్టం బాగుంటే వస్తుందేమో అనుకొని మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ అది స్టార్ట్ చేసి ఒక 2 మంత్స్ అయింది. 2 మంత్స్ 1 మంత్స్ అయినంతే. దాంట్లో వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఈ కంటెంట్ ఇక స్టార్ట్ చేసుకున్నాం ఇప్పటి నుంచి. సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక మనకు వ్యూస్ ఎక్కువ వస్తుంది, లైవ్ పెట్టుకోనికి వస్తుంది. నాకు లైవ్ చేయాలని చాలా అంటే చాలా ఇష్టము. అందుకని సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.